కోరుతున్నాను. అధ్యక్ష, గీతారెడ్డి గారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏం కూడా ఎరక లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అన్ని ఎరకుండా చెప్తున్నాము అధ్యక్ష. మెడికల్ కాలేజీలో ల్యాబ్లు సక్కలేవు, చదువు సక్క అందజేస్తారని గ్యారెంటీ ఏంటి అధ్యక్ష? వాళ్ళకి అట్లనే డాక్టర్లు అయితే ప్రజల పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇవన్నీ ఎరుకుంటే కదా అధ్యక్ష. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అధ్యక్ష. మెడికల్ కాలేజీలో అన్ని సౌకర్యాలు చక్కగానే ఉన్నాయి, మీరు అట్లా మాట్లాడు తప్పు అధ్యక్ష. అన్ని చక్కగానే ఉంటే ఈ 3 సార్లు ఎంసెట్ ఏంటి అధ్యక్ష? ఇది పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్న కుంభకోణం కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఇది కుంభకోణం గానే కాదు అధ్యక్ష. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మళ్ళీ పరీక్ష నిర్వహించాము అధ్యక్ష. అన్ని చక్కగా చేస్తే ఓల్ బద్నాం చేయరు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే వాళ్ళు ఎంతైనా రేపటి డాక్టర్లు. నేను గాలపై చర్యలు తీసుకోకుండా ఎట్లుంటా అధ్యక్ష? అధ్యక్ష, కొన్ని జాగాలలో ప్రభుత్వ ల్యాబ్లు లేవు, ఇంకా జాగాలలో ప్రజల పరిస్థితి ఏంటి అధ్యక్ష? నేను మంచిగా ఆరాంసే హైదరాబాద్ లో కూర్చొని సీట్లకి కదులుతుంటే ఆడికెళ్ళి అవుతుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ ల్యాబ్స్ అందుబాటులో లేని చోట ప్రైవేట్ ల్యాబ్స్ భాగస్వామ్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవే కాక మందులు కూడా అందరికీ ఉచితంగానే పంపిణీ చేయిస్తున్నాం. ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా స్థాయి ఆసుపత్రి వరకు అన్ని ఆసుపత్రుల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూస్తున్నాం మరియు భవిష్యత్తులో చూస్తామని ప్రజలకు మరియు ఇప్పటి వరకు మాపై వాదన జరిపిన ప్రతిపక్ష నాయకులకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, హరితారం పేరుతో అడవులను తిరిగి పునరుద్ధరించడం కష్టమే కదా అధ్యక్ష? మేము అడవులను పునరుద్ధరిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటూ ప్రజల సొమ్మును మొత్తం చూసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు మొక్కలనే పెంచడం లేదు, రేపు అడవులను ఏం పెంచుతారు అధ్యక్ష? ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి అయిన గౌరవ సభ్యులు జోగురామన్న గారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అధ్యక్ష, మేము చేపట్టిన హరితారం కార్యక్రమం ద్వారా అడవులను పునరుద్ధరించడం మరియు ఆక్రమణకు గురైన అడవులను సర్వే చేయించి వాటి ద్వారా అడవుల పరిరక్షణతో పాటు అడవుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన తెలంగాణలో అంటే అధ్యక్ష, మన తెలంగాణలో 33% ఉండవలసిన అడవి కనీసం 24% కూడా లేదు అధ్యక్ష. నాగరీకరణ, పట్టణీకరణ పెరిగి అడవి సమతుల్యత దెబ్బతింది అధ్యక్ష. అధ్యక్ష, దట్టమైన అడవి ప్రాంతంలో కూడా 3-4 మీటర్ల మేరకు చెట్లు లేవంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అందుకే కనీసం 27 లక్షల హెక్టార్ల అడవి విస్తీర్ణం పెంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. फिर इतनी दयनीय स्थिति में पेड़ के संरक्षण के लिए हमारी सरकार ने किसी भी उपयुक्त कार्य नहीं किए हैं। यहाँ जो पेड़ लगाए हुए वे सूख जा रहे हैं अध्यक्ष। पेड़ पौधे लगाने का लक्ष्य लेकिन प्रकृति की सहायता न देने के कारण वे सूख जा रहा है अध्यक्ष। कैसे सूख जा रहे हैं अध्यक्ष? मेरी बात को पहले सुनिए। हम मान लेते हैं कि गाँव में और नगरों में जो कुछ पेड़ लगाए हुए उसके संरक्षण करने के लिए कोशिश कर रहा है और इन महोत्सव में पाठशाला एवं कॉलेजों में वृक्ष लगाने का कार्यक्रम सफल हो चुका है अध्यक्ष। అధ్యక్ష, ఒక 2 పిల్లిలు ఉంటాయి అధ్యక్ష. అవి 2 పిల్లిలు ఒక బండి కోసం కొట్లాడతాయి. అయితే మధ్యలో మంకీ వస్తుంది. ఆ మంకీ వచ్చి నేను సమానం పంచుతుంది ఇద్దరికని తక్కువ వేస్తుంది. అయితే ఒకదానికి ఎక్కువ వస్తుంది, ఒకదానికి తక్కువ వస్తుంది. అది ఎక్కువ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఇంత కొరుకుతుంది, మళ్ళీ ఇంట్లో తక్కువ అవుతుంది. అయితే ఇంట్లోకి వెళ్ళి కొరికితే మళ్ళీ ఇంట్లో తక్కువ అవుతుంది కదా, అట్లనే మొత్తం తినేస్తుంది. ఇట్లనే మా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంత మొత్తం ప్రజాధనాన్ని మొత్తం తినేస్తుంది అధ్యక్ష.